బాబా చూసుకోవచ్చు. పిస్తా హౌస్ అంటేనే మొత్తం గీ కన్సిస్టెన్సీ. గీ కూడా అబ్బా లిటరల్గా భోజేషన్ మా ఎవ్రీ బయటలో నీకు గీ అనేది తెలుస్తుంది. ఇది గాయస్ ఇదైతే 100 రూపీస్. హలీం దగ్గర హలీం తీసుకుంటే డబుల్ కమీటా ఫ్రీ. బాయిల్డ్ ఎగ్ కూడా ఇచ్చారు. అది గాయస్ మా క్లియర్ ఎన్నర్ వచ్చేసి అయితే. హాయ్ గాయస్, ఈరోజు అయితే మనం ఎంతో ఫేమస్ అయిన పిస్తా హౌస్ దగ్గరికి అయితే వచ్చేసినాం. ఇక్కడ ఒక హలీం తిందాం. ఇక్కడ హలీం తినేసి అట్లాగే ఒక 100 రూపీస్ హలీం అయితే ట్రై చేద్దాం. 100 రూపీస్ హలీం కూడా ట్రై చేసి రెండిట్లో ఏది బాగుందో కంపారిజన్ అయితే చేద్దాం. సో ఫస్ట్ అయితే వెళ్ళి పిస్తా హౌస్లో హలీం అయితే తిందాం. జనాలు అయితే ఫుల్ క్రౌడ్ ఉన్నారు. మేము వచ్చేసి వనస్థలిపురం బ్రాంచ్కి అయితే వచ్చేసినాం. క్రౌడ్ అయితే చూసుకోవచ్చు, ఫుల్ ప్యాక్డ్ ఉన్నారు. వీళ్ళైతే ఇక్కడ పక్కనే ఎక్కడైతే హలీం ప్రొవైడ్ చేస్తారు. నిన్న అయితే నైట్ 9కి వచ్చిన 9కి అయితే అయిపోయింది. ఇవి చూసుకోవచ్చు, ఇక్కడైతే లైన్లు కడుతుర్రు ఒక్కొక్కరు. ఫస్ట్ అయితే ఇక్కడ రిసిప్ట్ తీసుకోవాలనుకుంటా. లైన్లో మా అన్నని అయితే నిలబెట్టిన. పెద్దనే ఉంది. ప్లేట్ వచ్చేసి 350 అంట. సింగిల్ అనుకోవచ్చు. ఈసారి కాస్ట్ అయితే బాగా పెంచారు. లాస్ట్ టైం అయితే 250 రూపీస్ ఉండే, 100 రూపీస్ పెంచింది ఈసారి. సో టేస్ట్ చూద్దాం ఎట్లా ఉంటుందో ఇంత ఓవర్ ప్రైస్కి. కొంచెం హలీంలో ప్యాక్ అయితేనే ఉన్నాయి. వీళ్ళ దగ్గర హలీం ప్రాసెస్ మొత్తం ఒకే ప్లేస్లో చేసుకొని వచ్చి అన్నిట్లో డమ్ చేస్తారనమాట. బాబా జనాలు అయితే ఫుల్ అసలు. సో బిల్ పేమెంట్ అయితే అయిపోయింది. 350 రూపీస్ ట్యాక్స్తో కలిపి. చూడండి, నేనైతే బాక్స్ తీసుకున్నా. ఎందుకంటే నార్మల్ ఇచ్చేటట్టు అయితే వాడు ప్లాస్టిక్ దాంట్లో ఇస్తాడు. కప్ అయితేనే మంచిగా ఉంటుంది. చూసుకోవచ్చు, పిస్తా హౌస్ అంటేనే మొత్తం గీ. లెమన్ చూడండి ఎట్లా ఇచ్చిండో. దీని లెమన్ అయితే ఒక్కసారి వినుకుంటే దీని పని అయిపోయినట్టే. చిన్న లెమన్ ఇచ్చిండు, మంచి ఇట్లా కలుపుకొని. గీ అయితే ఫుల్ తెలుస్తుంది. సో చలో, ఈ సీజన్లో ఫస్ట్ టైం పిస్తా హౌస్. అసలు ఏం మారలేదు, టేస్ట్ సేమ్ యాజ్ ఇట్ ఈజ్. లాస్ట్ ఇయర్ ఉన్నట్టు ఉంది. కాకపోతే ఒక 100 రూపీస్ అయితే పెరిగింది. ఎందుకు పెరిగిందో నాకైతే తెలియదు, వాళ్ళని అడగాలి. టేస్ట్ అయితే బాగుంది. కాకపోతే కొంచెం ఫ్లేవర్ఫుల్ ఉంటుంది, కానీ అంత ఘాటుగా మసాలా అట్లా ఉండదు. సెటిల్ ఉంటుంది ఫ్లేవరు. చూసుకోవచ్చు కన్సిస్టెన్సీ. గీ కూడా అబ్బా లిటరల్గా భోజేషన్ మా ఎవ్రీ బయటలో నీకు గీ అనేది తెలుస్తుంది. జనాలు అయితే చూసుకోవచ్చు, ఫుల్ ఉన్నారు, మామూలుగా లేరు. కానీ హలీమే అసలు చూసుకోవచ్చు, గీ అయితే మొత్తం పోసిండు. టేస్ట్ అయితే అద్దరిపోయింది. సేమ్ కన్సిస్టెన్సీ, సేమ్ మీట్ కూడా బాగానే తెలుస్తుంది. ముఖ్యంగా గీనే. వీళ్ళు చాలా రకాల మసాలా కూడా క్వాలిటీ వాడతారు. అదిరిపోయింది. సో నెక్స్ట్ మనం 100 రూపీస్ కూడా కంపేర్ చేద్దాం ఎట్లుంటుందో. ఇది 350 రూపీస్, 100 రూపీస్ కంపేర్ చేసి లాస్ట్లో అయితే చూద్దాం. ఇప్పటివరకు కనుక మన వీడియోని చూసింటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకో మాత్రం అస్సలు మర్చిపోకండి. వీడియో అయితే అందరికీ. సో మననే అయితే అడుగుదాం టేస్ట్ ఎట్లుందో. అన్న నువ్వు టేస్ట్ ఎట్లుందో చెప్పు. స్మెల్ మాత్రం అద్దరిపోయింది. ఫస్ట్ బైట్ మస్తుంది అసలు. అది అయితే మీటు గీ నెంబర్ 1. మీటు గీ మాత్రం ప్రైస్ పడతా. ప్రైజ్ ఓకే 100 రూపీస్ పెరిగింది, కానీ టేస్ట్ మాత్రం ఏం మారలేదు, సేమ్ అదే ఉంది. తింటా ఉంటే పోతుంది లోపలికి. ఈ ప్యాక్ సరిపోదు మామూలుగా తినేటోళ్ళకైతే. టేస్ట్ మాత్రం అదిరిపోయింది, బాగుంది. నెక్స్ట్ మనం 100 రూపీస్ ట్రై చేద్దాం. ఇక కంపారిజన్ చేయాలి. ఇప్పుడు 100, దీని తర్వాత 100 రూపీస్ చూద్దాం, ఏది టేస్ట్ బాగుంటుందో చూద్దాం. సో అది గాయస్ ఇప్పుడే పిస్తా హౌస్లో తినడం జరిగింది. ఇప్పుడు మనం నెక్స్ట్ 100 రూపీస్ హలీం స్పాట్కి అయితే వెళ్తున్నాం. వెళ్ళిన తర్వాత అడ్రస్ కూడా అన్నీ చెప్తా. పిస్తా హౌస్ అయితే వనస్థలిపురం, ఎక్కడ తిన్నా ఒకటే పిస్తా హౌస్. సో అక్కడికి వెళ్ళి అయితే కంపారిజన్ చేద్దాం. ఇదే మన నెక్స్ట్ హలీం స్పాట్. దీని అడ్రస్ వచ్చేసి రెడ్డి సిగ్నల్ నుంచి స్ట్రైట్గా వస్తుంటే రైట్ సైడ్ కనిపించేస్తుంది మావా, పరివార్ హలీం అని చెప్పి. ఇక్కడ సింగిల్ 100, ఫుల్ అయితే 120 అంట. చూద్దాం టేస్ట్. ఇది వచ్చేసి అయితే చికెన్ హలీము. క్వాంటిటీ చూసుకోవచ్చు.
వీళ్ళ దగ్గర హలీం తీసుకుంటే ఈ డబుల్ కా మీఠా ఫ్రీ, బాయిల్డ్ ఎగ్ కూడా ఇచ్చారు. ఇది guys, ఇదైతే 100 రూపీస్ హలీము. మంచి కోడిగుడ్డు కూడా ఇచ్చిండు, 2 జీడిపప్పులు కూడా వేసిండు అనమాట. మా అన్న అయితే తినేసిండు. టేస్ట్ చూద్దాం. ఇది 100 రూపీస్ హలీం. 100 రూపీస్ హలీం అనేది సరే అదిరిపోయింది. చికెన్ కాకపోతే కానీ 100 రూపీస్కి అయితే వర్త్. పిస్తా హౌస్ కంటే ఇదైతే వర్త్ మావా, నిజంగా. టేస్ట్ బాగుంది, అది కూడా బాగుంది, కానీ 100 రూపీస్లో వర్త్ అయితే ఇదే. చికెన్ హలీము మీట్ కన్సిస్టెన్సీ బాగానే ఉంది, చికెన్ కాబట్టి తినొచ్చు, మంచిగా ఉంది. ఇక్కడైతే డబల్ కా మీఠా కూడా ఫ్రీ ఇస్తారు. ఇది కూడా టేస్ట్ చేద్దాం. డబల్ కా మీఠా డబల్ కా మీఠా కూడా అదిరిపోయింది, టేస్ట్ సూపర్ ఉంది. నెక్స్ట్ ఏ హలీం స్పాట్కి వెళ్ళాలో కింద అయితే కామెంట్ చేయండి. నెక్స్ట్ అక్కడికి వెళ్దాం. అన్న అయితే తింటుండు. కాకపోతే ఇది చికెన్, అదే మటన్. చూద్దాం ఫస్ట్ బయట. సూపర్ ఉంది అసలు. 100 రూపీస్కి చికెన్ హలీము, జీడిపప్పులు వస్తున్నాయి విత్ ఎగ్, డబల్ కా మీఠా. ఇంకేం కావాలి. 100 రూపీస్ క్వాంటిటీ కూడా బరాబర్, ఒక ఈజీగా సరిపోతుంది క్వాంటిటీ. సో ఈ వీడియో అయితే మన క్లియర్ విన్నర్ అయితే ఇదే. ఇంకో బయట టేస్ట్ మాత్రం సూపర్ ఉంది. 100 రూపీస్ అని కాదు, 100 రూపీస్ అయినా కాకపోయినా టేస్ట్ మాత్రం బాగుంది, నిజంగా మంచిగా ఉంది. నాకైతే పిస్తా హౌస్ కంటే ఇది వర్త్, ప్లస్ టేస్ట్ కూడా. పిస్తా హౌస్ కూడా బాగుంది, కానీ ఇది కూడా మంచిగా ఉంది, సూపర్ ఉంది. మా క్లియర్ విన్నర్ వచ్చేసి అయితే 100 రూపీస్దే. పిస్తా హౌస్ కూడా బాగుంది, కాకపోతే లాస్ట్ టైం 250 రూపీస్ ఉండేది, సార్ ఒకేసారి 100 రూపీస్ పెంచారు. 350 రూపీస్కి అయితే వర్త్ అయితే కాదు పిస్తా హౌస్. ఇంత గీ పోయినా ఏది పోయినా కానీ 350 రూపీస్ అంటే చాలా ఎక్కువ ఆ క్వాంటిటీకి. ఇదైతే బడ్జెట్ ఫ్రెండ్లీ. మన బడ్జెట్ ఫ్రెండ్లీ టేస్ట్ అనుకుంటే ఇదే మా విన్నర్. మా విన్నర్ వచ్చేసి అయితే పరివారు. 100 రూపీస్ చికెన్, బిఎన్ రెడ్డి దగ్గరలోనే ఉంటుంది. టేస్ట్ అయితే అల్టిమేట్ ఉంది. కింద లొకేషన్ కూడా ఇస్తాను. మన ఛానల్ ఇప్పటివరకు కనుక చూసుంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే పక్కా చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోలతో ముందుకు వచ్చేస్తా. బాయ్.